సీఎం రేవంత్ రెడ్డి రేపు నల్గొండలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఏడాది కానుండడంతో జిల్లా కేంద్రంలో 1,00,000 మందితో సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్, డిస్ట్రిబ్యూటరీ ఛానళ్లు, గంధంవారిగూడెం వద్ద నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల తదితర అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సీఎం రేవంత్ రెడ్డి రేపు నల్గొండ పర్యటన ఉండనుంది, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నల్గొండ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ లో భాగంగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నార్కెట్పల్లి నకేక నియోజకవర్గం నార్కెట్పల్లి మండలంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా అవసరమైనటువంటి నిధులు ఏవైతున్నాయో ఆ నిధుల కోసం అవసరమైనటువంటి సమీక్షా సమావేశం నిర్వహించడం, అధికారులతో చర్చించడం ద్వారా మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది, రైతులకు సాగునీరు అందించడం, అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాస్ట్, దీని ద్వారా ఎన్ని ఎకరాల మీద విస్తీర్ణంలో సాగు జరుగుతున్న విషయాన్ని కూడా అధికారులతో చర్చించనున్నారు. అక్కడి నుంచి వేగంగా నల్గొండ చేరుకొని నల్గొండ జిల్లా కేంద్రంలో పూర్తయినటువంటి మెడికల్ కళాశాల భవనాన్ని కూడా ప్రారంభించున్నారు. మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించిన తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే ఈ బహిరంగ సభకు కావచ్చు, అదేవిధంగా ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా నార్కెట్పల్లి మండలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామమైనటువంటి బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో కార్యక్రమం కావడంతో పాటు నల్గొండ నియోజకవర్గంలో కూడా సభ నిర్వహించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుదీర్ఘ అంటే మొత్తం కార్యక్రమాలతో పాటు అధికారులతో కూడా రివ్యూ చేసే పరిస్థితి. ఈ రెండు ప్రోగ్రామ్స్ పూర్తయిన తర్వాత మిర్యాలగూడ సమీపంలో దామచర్లలో నిర్మిస్తున్నటువంటి మెగా అల్ట్రా పవర్ ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి సందర్శించున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.